హాయ్ అందరూ బాగున్నాడు భయ్య బేసిక్ ఏంటంటే లాస్ట్ వీడియోలో అప్పుడు నేను ఏసన్ నెట్రిఫై గురించి ఒక వీడియో తీసాను భయ్య. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఇక్కడ కార్డ్స్ ప్రొవైడ్ చేసి మీరు దాంట్లో చూసుకోవచ్చు. అయితే ఏంటంటే భయ్య ఏసన్ నెట్రిఫై అనేది నేను కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ రిటర్న్ చేశాను అనమాట. సో దాని బదులుగా నేను ఏం కొనుక్కున్నాను అంటే ఇంకో కొత్త ల్యాప్టాప్ కొనుక్కున్నాను. సో ఆ ల్యాప్టాప్ అనేది ఈ రోజు మీకు అన్బాక్సింగ్ చేయబోతున్నాను భయ్య. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీ నోటిఫికేషన్ వస్తాయి. సో గైస్ మీ అందరికి డౌట్ రావచ్చు అనమాట ఏసన్ నెట్రిఫై అనేది ఎందుకు నేను రిటర్న్ చేస్తానని. కాకపోతే ఏంటంటే భయ్య దానికి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయన్నమాట నేను రిటర్న్ చేశానని. అదేంటో తెలియాలంటే నేను ఇంకో కొత్త వీడియో చేస్తాను కంపల్సరీగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో చేసే ల్యాప్టాప్ ఏంటంటే యాపిల్ నుంచి మ్యాక్బుక్ ఎయిర్ 2020 M1 చిప్ మాట. సో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ వెళ్ళిపోతాం. సో ఇదే గైస్ మన మ్యాక్బుక్ ఎయిర్ 2020 M1 చిప్ మాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రివ్యూలో కనిపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకి ఏంటంటే మ్యాక్బుక్ ఎయిర్ అనే టెక్స్ట్తో రాసింది. అండ్ వెనకాల చూసుకుంటే ఏంటంటే భయ కొన్ని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుతుందన్నమాట. ఇది మీకు తర్వాత చెప్తాను. సో కొన్ని స్పెసిఫికేషన్ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కూడా కొన్ని మోడల్ నెంబర్స్ ఇంకా బార్ కోడ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. సో మనం సైడ్ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే భయ ఇక్కడ మనకి యాపిల్ లోగో అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇంకా చూసుకుంటే బాక్స్ మీద మనకి ఏంటంటే ఇంకో సైడ్ కూడా యాపిల్ లోగో కనిపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం భయ్య. సో గైస్ ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయబోతున్నాం భయ్య. అయితే ఏంటంటే భయ్య మనకి ఛానల్లో ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఇదే భయ్య. ఎందుకంటే దీని రేట్ వచ్చేసరికి మనకి 92,900 రూపీస్కి ఉందన్నమాట. అయితే ఏంటంటే స్టూడెంట్ ఆఫర్తో కలిపేసి మనకి ఏంటంటే 87,000కి ఈ మ్యాక్బుక్ అనేది ఇస్తున్నారు భయ్య మనకి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏంటంటే ఫస్ట్ మ్యాక్బుక్ కనిపిస్తుంది భయ్య. సో నేను ఇది ఆఫ్లైన్లో కొన్నమాట, అంటే యాపిల్ స్టోర్లో కొన్నాను. సో ఆల్రెడీ అక్కడ ఓపెన్ చేశాను, మీకోసం మళ్ళీ ప్యాక్ చేశాను భయ్య. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే ఛార్జింగ్ కేబుల్ మాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి టైప్ సి టు టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ కేబుల్ కనిపిస్తుంది. సో బాక్స్లో ఇది కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఇది కూడా మనం పక్కన పెట్టేద్దాం. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏంటంటే కొన్ని గైడ్స్ అన్ని ప్రొవైడ్ చేశారు భయ్య మీకు. అంటే ఏంటంటే సెటప్ గైడ్, క్విక్ గైడ్, సో ప్రతి ల్యాప్టాప్కి ఎలా ఓపెన్ చేయాలో సో ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఒకసారి మనకి ఏంటంటే కొన్ని స్టిక్కర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు అనమాట, యాపిల్ లోగోస్ అనేవి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు చాలా గైడ్స్ అని ప్రొవైడ్ చేశారు. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో మీకు ఇవి చేశారన్నమాట. సో సెటప్ గైడ్, క్విక్ గైడ్, స్మార్ట్ గైడ్ ఇవన్నీ మీకు చూపించారు. అండ్ ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటే మనకి ఏంటంటే భయ్య నేను ఆఫ్లైన్లో కొన్న బిల్ కూడా ఉందన్నమాట. మీరు ఇక్కడ రేట్ చూసుకోవచ్చు 87,326 రూపీస్కి ఈ ల్యాప్టాప్ అనేది వస్తుంది భయ్య. ఇంక్లూడింగ్ మనకి స్టూడెంట్ ఆఫర్తో కట్ చేస్తూ కూడా మనకి ఈ ఆఫర్ అనేది వస్తుందన్నమాట. సో దీంట్లో ఇంకేం లేదు. సో ఇది పక్కన పెట్టాను. సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఛార్జర్ అనమాట. ఈ ఛార్జర్ వచ్చేసరికి మనకి ఏంటంటే 30 వాట్ ఛార్జర్తో వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే భయ్య దీని మెయిన్ పార్ట్ మన ల్యాప్టాప్ మాట, మ్యాక్బుక్ ఎయిర్ M1 చిప్ 2020. సో గైస్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను భయ్య, ఎందుకంటే ఫస్ట్ టైం నేను యాపిల్ మ్యాక్బుక్ అనేది కొన్నాను. సో మీ ముందు అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో గైస్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు మొత్తం వచ్చారు మనకి ఏంటంటే స్మూత్గా ఉంది భయ్య. సో ప్రీమియం క్వాలిటీగా ఉంది. సో యాపిల్ యూజర్స్కి అందరూ తెలిసింది, కానీ ఫస్ట్ టైం యూజర్స్ కోసం వాళ్ళ కోసం ఒకటి చెప్తున్నాను భయ్య. అదేంటంటే దీనికి మించింది ఇంకోటి ఉండదు భయ్య. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే యాపిల్ లోగో మాట. అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ 3.5mm జాక్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే భయ్య మనకి ఏంటంటే టైప్ సి 2 పోర్ట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే భయ్య మనకి చూసుకోవచ్చు సేమ్ మనకి ఏంటంటే ప్యాడ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ 4 ప్యాడ్స్ కనిపిస్తుంది. సో గైస్ బాడీ ఒకేలాగా ఉంది, లాస్ట్ టైం ఎలా ఉంది కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంది భయ్య. సో గైస్ నేను ఇది ఓపెన్ చేయబోతున్నాను భయ్య. ఇది జస్ట్ 1 ఫింగర్తో ఓపెన్ చేసేది ఈజీగా. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ నేను లాగిన్ అయిపోయాను భయ్య, ఎప్పుడో నా యాపిల్ ఐడితో ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. సో స్క్రీన్ చూసుకుంటే మనకి ఇలా ఉంది భయ్య, చాలా బ్రైట్నెస్ ఉంది స్క్రీన్ వచ్చేసరికి. సో గైస్ ఇప్పుడు స్పెక్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ ఒకసారి మనకి ఏంటంటే డిస్ప్లే అన్నమాట. దీని డిస్ప్లే ఒకసారి మనకి ఏంటంటే 30 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే భయ్య ఇక్కడ మనకి 33.78 సెంటీమీటర్స్ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది రెటీనా డిస్ప్లేతో వస్తుంది. అండ్ మనం కోర్స్ గురించి మాట్లాడుకునే భయ్య, దీని కోర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే 8 కోర్ CPU 3.5x స్పీడ్తో వస్తుంది. అండ్ 7 కోర్ GPU 5x స్పీడ్తో వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకుంటే మనకి ఏంటంటే భయ్య 16 కోర్ న్యూరల్ ఇంజిన్ మాట, అంటే ఏంటంటే 9x స్పీడ్తో వస్తుంది. సో గైస్ మెమరీ గురించి మాట్లాడుకున్న భయ్య, మెమరీ వచ్చేసరికి మనకి ఏంటంటే 8GB మెమరీ వస్తుందన్నమాట. అండ్ SSD గురించి మాట్లాడుకుంటే మనకి 256 SSD వస్తుంది. అండ్ ఇంకో వేరియంట్ కూడా ఉంది భయ్య, అదేంటంటే 512GB SSD మాట. సో గైస్ మౌస్ ట్రాక్ ప్యాడ్ ఇంకా కీబోర్డ్ గురించి మాట్లాడుకుంటే కీబోర్డ్ వచ్చేసరికి మనకి ఏంటంటే భయ్య మ్యాజిక్ కీబోర్డ్తో వస్తుందన్నమాట. అంటే ఏంటంటే చాలా స్పేస్ఫుల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ట్రాక్ ప్యాడ్ కూడా కొంచెం స్మూత్గానే ఉంది భయ్య. సో గైస్ ఎయిర్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే భయ్య మనకి టచ్ ఐడి మాట. సో మన ఈ ల్యాప్టాప్లో కూడా టచ్ ఐడి ఉందన్నమాట. సో ప్రోకి వచ్చేసరికి మనకి ఏంటంటే టచ్ బార్ ఉంటుంది, ఇంకా దాంతోపాటు టచ్ ఐడి కూడా ఉంటుంది. సో దానికి దీనికి ఇదే డిఫరెన్స్ మాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం
ఫింగర్ని ప్లేస్ చేస్తాము. ఇక్కడ కూడా అలాగే చేయాలి భయ్య. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి కొంచెం టైం పడుతుంది అన్నమాట ఈ ప్రాసెస్ అవడానికి. ఇది అయిపోయిన తర్వాత మనం ఈజీగా లాగిన్ చేసుకోవచ్చు మన ఫింగర్తోనే. సో గైస్ మనకి ఇది వచ్చేసరికి వైఫై 6తో సపోర్ట్ చేస్తుంది, 6Kతో వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ అప్ టు 40 Gbps కూడా వస్తుందన్నమాట. 720p HD కెమెరా వస్తుంది. అండ్ రేరర్ షార్ప్ టెస్ట్ క్లారిటీ కూడా వస్తుందన్నమాట. 18 hours బ్యాటరీ లైఫ్ కూడా వస్తుంది. సో గైస్ వీడియో క్వాలిటీ చూసుకోవచ్చు భయ్య. ఈ వీడియో క్వాలిటీ వచ్చేసరికి మనకి ఏంటంటే 4K మాట, మనకి 6K కూడా సపోర్ట్ చేస్తుంది. సో నాకేంటంటే 6Kలో కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అని కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా క్లారిటీ కూడా వస్తుంది భయ్య స్క్రీన్ అనేది. సో గైస్ ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి వినండి భయ్య, మీకు అర్థమవుతుంది. గైస్ ఇది మ్యాక్బుక్ ఎయిర్ 2020 M1 చిప్ కెమెరా మాట. సో ఈ కెమెరా వచ్చేసరికి మనకి ఏంటంటే 720p HD కెమెరా వస్తుంది. సో నేను ఏసన్ ఇంటర్ఫేస్ చూసుకున్నా కూడా దీనికి దానికి కంపారిజన్ ఏం లేదు, సేమ్ ఒకేలాగా ఉంది. కానీ చూసుకున్నా కొంచెం HD లాగా అనిపిస్తుంది. కానీ సో గైస్ ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ప్రైస్ వచ్చేసరికి మనకి 256GB SSD వచ్చేసరికి మనకి 92,900 రూపీస్కి వస్తుంది. అండ్ 512GB SSD వచ్చేసరికి మనకి ఏంటంటే 1,17,900 రూపీస్కి వస్తుంది అనమాట. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే భయ్య, కలర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే సిల్వర్, గ్రే, గోల్డ్ కలర్ వస్తుంది అనమాట. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా భయ్య. అయితే ఏంటంటే మీకు కొంచెం డౌట్ రావచ్చు, ఏసన్ ఇంటర్ఫేస్ ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ మీరు ఎందుకు రిటర్న్ చేస్తారు, ఇది ఎందుకు కొనుక్కున్నారని. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే భయ్య, నాకు నచ్చింది ఏంటంటే ఏసన్ ఇంటర్ఫేస్ ఆల్రెడీ మెన్షన్ చేశాను, హెవీ వెయిట్ భయ్య. మనకి చూసుకోవచ్చు ఏసన్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి 2.7 kgs మాట. మనకి మ్యాక్బుక్ వచ్చేసరికి ఏంటంటే 1.4 kgs భయ్య. అంటే దీంట్లో ఉన్న సగం వెయిట్ ఇది వస్తుంది భయ్య. సో గైస్ గేమింగ్ అయితే బెటర్ అంటే ఏసన్ ఇంటర్ఫేస్ కంపల్సరీ చెప్పిస్తాను భయ్య. మీ బడ్జెట్ 50K అంటే. కాకపోతే ఏంటంటే నాకు కొన్ని రీజన్స్ వల్ల నచ్చే తర్వాత ఒక వీడియో చేస్తాను మీ అందరి కోసం. సో గైస్ నా లాస్ట్ వీడియోలో కాన్స్లో ఆల్రెడీ చెప్పాను భయ్య, కొన్ని కాన్స్ అనేవి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను లాస్ట్లో. అయితే ఏంటంటే దానికి సాటిస్ఫైయింగ్గా ఈ మ్యాక్బుక్ ఎయిర్ నాకు సాటిస్ఫై చేసింది భయ్య. ఒకవేళ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ నోటిఫికేషన్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై, సీ యు లేటర్, జై హింద్.